ఇది చాలా జాగ్రత్తగా వినండి. వాడి అయిన గోళ్ళు గల సింహాది మృగములందు, అంటే పదునైన గోళ్ళున్నటువంటి జంతువుల దగ్గర, లోతైన నదులందు, వాడి అయిన కొమ్ములు గల ఆబోతులు మొదలైన వాని యందు, అంటే షార్ప్ ఎడ్జ్డ్ కొమ్ములు కలిగినటువంటి ఏ జంతువైనా సరే వాటి యందు, చేతిలో పదునైన కత్తులు, గొడ్డళ్ళు మొదలగు ఆయుధములు గల వారి యందు, ఎవరి చేతిలో ఆయుధాలు, కత్తులు, గొడ్డళ్ళు, బ్లేడ్లు ఇటువంటివి స్త్రీల యందు. సో, ఇది అప్పటి పరిస్థితులకు తగ్గట్టు చాణక్యుడు రాశాడో తెలీదు గానీ, ఇది గూడా ఒకటి మీరు దృష్టిలో ఉంచుకోండి. రాజకులముల యందు, సో, రాజా అంటే అధికారం కలిగిన వారితో వ్యవహరించేటప్పుడు విశ్వాసము కలిగి ఉండరాదు. వీరందరి దగ్గర మనము విశ్వాసం ఉంచకూడదంట. అంటే వాళ్ళని నమ్మొద్దు అని జెప్తున్నారు. ఇప్పుడు సింహం దగ్గర మీరెళ్లారనుకోండి, అదెప్పుడు మనల్ని పంజా విసిరి చంపేస్తుందో తెలీదు. లోతైన నదుల్లో మనల్ని ఎప్పుడు ముంచేస్తుందో తెలీదు. వాడి అయిన కొమ్ములు మనల్ని ఎప్పుడొచ్చి పొడుస్తాయో తెలీదు. కొన్ని కొన్ని సార్లు ఆవులు గానీ, కొన్ని కొన్ని ఆహ్, మృదువైన స్వభావం కలిగినటువంటి జంతువులు కూడా కొన్ని కొన్ని సార్లు విపరీతమైన స్వభావాన్ని వ్యక్తపరుస్తుంటాయి. అవి గూడా పొడవడానికొస్తాయి. కాబట్టి దీన్ని కేవలం జంతువుల వరకే పరిమితం చేయకుండా ఒకసారి నిజానికి ఆపాదించినట్లయితే మన చుట్టూతా గూడా కొందరు చాలా ప్రశాంతంగా, చాలా సున్నితంగా ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, అటువంటి వారి యందు కూడా చేతిలో పదునైన కత్తులు, గొడ్డళ్ళు, సో, అటువంటి వారు మనల్ని ఎప్పుడూ గాయపరిచేది తెలీదు. స్త్రీల యందు, తర్వాత రాజకులములందు, సో, అధికారం కలిగిన వారు వారి అధికారాన్ని ఉపయోగించుకొని మనల్ని ఎలా అయినా వాడుకోవచ్చు. కాబట్టి వారి యందు విశ్వాసము కలిగి ఉండరాదు. వారిని ఎప్పుడూ నమ్మరాదు. అది మన ప్రాణాలకి పెను ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.